ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 లక్షల నమస్కారం సార్. అక్కడే ఒక నాయకుడి యొక్క లక్షణం, ఆయన నిబద్ధత మనం గమనించవచ్చు. ఫస్ట్ థింగ్ అదైతే నేను చెప్పాలి. ఫస్ట్ థింగ్ అది యాక్సెప్ట్ చేయండి ఎవరైనా. ఎందుకంటే ఊరికే షో ఆఫ్ చేయడం కోసం మనం జనాలను వేసుకొని అక్కడ మొబిలైజ్ చేసేసి ఏదో ఒక 4 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోవడం కాకుండా, ఈ సమస్యను నేను టేక్ ఓవర్ చేసి దాన్ని పరిష్కరించేదాకా నేను మీ వెంటే ఉంటాను, ఒక సామాన్య మత్స్యకారుడి జీవితాన్ని కూడా అనుభవిస్తూ మీ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతానన్నాడు. ఆయన ఒక డిప్యూటీ సీఎం గానో లేదంటే అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గానో కాదు, ఒక సామాన్య మత్స్యకారుడిలా నా జీవనాన్ని మార్చుకొని మరి మీ సమస్యలు చూసుకుంటూ వాటికి అనుగుణంగా నేను వెళ్తాను, ఆ స్ట్రక్చర్ నేను ఫామ్ చేస్తాను అన్నాడు. దానికి ఆయన ఒక 100 రోజులు గడువు కూడా ఇవ్వాలి. ఎందుకంటే స్టడీ చేయాలి. ఒక ప్రాబ్లమ్ మనము ఏదో సిపిఎస్ రద్దు చేస్తారని అవగాహన లేకుండా చెప్పారనే తట్టు కాకుండా, అంటే అవగాహన లేకుండా ఒక వాగ్దానం చేసేసి ఒక హామీ ఇచ్చేసి ఆ ఓట్ బ్యాంక్ అంతా మనకు మళ్ళీ గెలిచిన తర్వాత అవగాహన లేకుండా సీఎం గారు చెప్పారని సజ్జల గారు చెప్పి తప్పించుకున్నారు. సో అది ఇంప్లిమెంట్ చేయలేకపోయినాం. అలా కోకొల్లల హామీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం లిక్కర్ పాలసీ చూడొచ్చు, ఫ్రీ కరెంట్ చూడొచ్చు, చాలా మనం చూసాం. సో అటువంటి హామీలు కానీ అటువంటి స్ట్రక్చర్ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక మాట ఇస్తే ఖచ్చితంగా దాని పక్కన నిలబడి అది సాధించేంత వరకు ఆయన ఫైట్ చేస్తారు. సో ఆ విధంగానే ఈ రోజు మత్స్యకారుల విషయంలో ఒక 100 రోజులు గడువు అడిగాం. పూర్తిగా స్టడీ చేసి ఎక్కడ ఏ ప్రాసెస్ లో దీన్ని మనం ఎరాడికేట్ చేయొచ్చు, ఎంతవరకు మేము తగ్గించవచ్చు, ఆ చిన్నపాటి చేపలు దాంట్లో వలలో చిక్కుకొని ఏవైతే ఈ కాలువల నుంచి వచ్చే కాలుష్యం వల్ల కూడా అవి ఎక్కువగా ఇదవుతున్నాయి. సో మత్స్యకారుల జీవనోపాధికి కానీ ఆ పంట పొలాలకు కానీ ఈ వాయువు ఏదైతే వెళ్తుందో ఆ సారం దానికి వెళ్ళి సో క్యాన్సర్ కారకాలకు కూడా ఇది అవుతుంది. సో ఈ వేరే ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. కాబట్టి పూర్తిగా ఎరాడికేట్ చేయడం ఏ ప్రభుత్వం వల్ల కాదు. ఎందుకంటే అభివృద్ధి కావాలి, దాంతో పాటు మనకు అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలని మనమే కోరుకుంటున్నాం. సో అలాగే మత్స్యకారుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. సో అన్ని సెక్టర్స్ ని మనము కాంప్రమైజ్ చేస్తూ వాళ్ళకి న్యాయం చేసే విధంగా, అలాగే వాళ్ళకి భరోసా కల్పించే విధంగా ఏమేం చేయొచ్చు నాకు ఒక కొన్ని రోజులు గడువు ఇవ్వండి. శాశ్వత పరిష్కారం కల్పించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మాటలు చెప్పే ప్రభుత్వము, మాటలు చెప్పే నాయకుడు నేను కాదు అని ఖరాఖండిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో మేము కూడా మాట ఇస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలు సంతోషంగా సుభిక్షంగా ఉండడం మీరు చూశారు. ఒక్కొక్క హామీ ఇంప్లిమెంట్ చేస్తూ రావడం మీరు చూస్తున్నారు.